ఒక పెద్ద గుడి చేసినాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మాటి మాటికి నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అలగటం. ఒక పెద్ద గుడి చేసినాం. అది నాకెందుకు చెప్తున్నారు? గుడిసెన ఊకే అందరం పట్టుకొని ఆ పిల్లర్లను ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళు ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక, ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక అని పడికే వాళ్ళం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అది జరిగింది ఏం తెలుసా? తెలీదమ్మా. 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ఆ 8 గంటల ఆపరేషన్ లో పొట్ట ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్ గారు భయపడిపోయి తన తండ్రిని గాని భర్తని గాని థియేటర్ లోపలికి రమ్మన్నారు. ఎందుకు? మా డాడీ లోపలికి వచ్చినప్పటికి నా కడుపులో పేగులను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. 18 అడుగుల పేగుకి 14 అడుగుల పేగు కుళ్ళిపోయింది. 4 అడుగుల పేగు మాత్రమే ఉంటది. నేను ఆపరేషన్ చేసినా మీ అమ్మాయి 72 గంటల్లో చచ్చిపోతుంది, చెయ్యకపోయినా 72 గంటల్లో చచ్చిపోద్ది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను ఏం చేయమంటారని అడిగారంట. మా డాడీ అన్నారంట, డాక్టర్ గారు చచ్చిపోయిందనుకో నోరు మూసుకుని శవాన్ని తీసుకెళ్లిపోతాం. బ్రతికిందనుకో నా దేవుని కనపరుస్తామయ్యా, మీ పని మీరు చేయండి అని చెప్పేసి 8 గంటలు పోయిన తర్వాత స్పృహలో లేని నేను కళ్ళు తెరిచినప్పటికీ చెప్పమన్నా కదా. డాక్టర్ గారి చేతిలో పేగు ఇలాగ ఏలాడబడుతుందండి, చేప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది. పేగు ఇలాగ ఏలాడబడుతుందండి, చేప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది. చేప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది. 14 అడుగుల పేగు తీసేశారండి, 4 అడుగుల పేగే ఉంది. అయ్యో సానుభూతి వద్దురా. 72 గంటలు గడిచిన తర్వాత డాక్టర్ గారు వచ్చి, మీ అమ్మాయి ఎంత పెద్ద ఆపరేషన్ చేశాను గానీ ఎక్కువ కాలం బ్రతుకుతుందని అనుకుంటున్నారేమో. 4 అడుగుల పేగు ద్వారా ఆ అమ్మాయి ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, 3 నెలల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారంట. ఇప్పటికి దేవుడు నాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం. అద్భుతం, ఫంటాస్టిక్. డాక్టర్లు ఏమన్నారంటే వెన్నుపూసలు లేదు, బొక్కలు లేవు, ఇక జీవితాంతం ఇంతే అన్నారు. ఏంట్రా ఇది? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కొత్త ఎన్నుపూస కొరకు స్తోత్రములు, కొత్త ఎముకలు, కొత్త మాంసము, కొత్త కండరాలు. నీవు నిజమైన దేవుడవు, సృష్టికర్తవు. హల్లెలూయా. చిటికలే. విపరీతంగా తేనెటీగలు వచ్చేసాయి ఇంట్లోకి. అవి వచ్చినాయి 10, 20, 30, 40 అలా ఒక పెద్ద తెట్టెగా మారిపోతుంది. సరిపోయింది. అయితే అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా తేనెటీగలు వచ్చాయి, నాకేమో భయం వేస్తుందమ్మా అంటే, అమ్మ అన్నది, పిచ్చిదానా ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే అవే పోతాయమ్మా అని అన్నది. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా. వెంటనే ఏం చేశానంటే, అన్నయ్య ప్రార్థన చేసి ఇచ్చిన ఆయిల్ని వాటర్లో కలిపి ఆ నైట్ ప్రార్థన చేసుకొని ఆ నీళ్ళని ఇంటి చుట్టూ చల్లి వెళ్ళి ధైర్యంగా పడుకున్నాం. మన చేయిని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అందరం పిల్లలమందరం ప్రొద్దుట పూట వెళ్ళి చూడగానే అవి, లేదమ్మా నీ ప్రార్థన మేము విన్నాం, మేము వెళ్తున్నాం అని మా ముందే అవన్నీ గుంపులుగా వెళ్ళిపోయాయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు
రే 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 ఏంట్రా ఇది? ఎన్ని 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 దారుణాలు సార్. అంతా అయిపోయింది అనుకున్న యోసేఫ్ జీవితంలో ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నిరాశ నిస్పృహలో ఉన్న యోసేఫ్ జీవితంలో అందరూ వద్దనుకున్నారు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్, తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? పాపం చేస్తే నరకంలో కేకలు వేయాలన్న సంగతి తెలీదు. హీరోయిన్ ని చూడగానే వాట్ ఏ బ్యూటీ మామా అని అంటావే గాని అది నీతో చెడుగుడాడి నేను చెడగొడుతుందన్న సంగతి తెలీదు. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? ఏం పనులురా? ఏం పనులు? మోడీ డబ్బులు ఆపేసినప్పుడు ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన ఏసిన వల్ల దీంట్లో డబ్బులు వచ్చిన కాక. అమ్మ ఇంత మందికి వదిలి 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 ఆ అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కు వచ్చేసింది నీ డైలాగులు. 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. స్టేట్మెంట్ కూడా ఉంది. ఆపుకోలేకపోతున్నాను రా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.